హాయ్ హలో గైస్, వెల్కమ్ టు కేడిపి ప్రసాద్. గైస్ ఈరోజు వీడియో ఏంటంటే నేనైతే ఒడిశా నుంచి విజయవాడ అయితే వస్తున్నాను. ఎక్కడ మీ స్కూల్ ఎక్కడ? రాణిపేట. ఇదంతా మా ఊరు అనమాట. చూసారు కదా, ఇదంతా జమ్మూరు గ్రామం. ఇక్కడ చూసుకుంటే మా అక్క ఇల్లు అయితే ఉందన్నమాట. అక్కడ నుంచి జిమ్ చేసిన దగ్గర అయితే చాలా మైదాన ప్రాంతం అనమాట. ఇదంతా అంతే, చాలా క్లైమేట్ కానీ ఏదైనా కానీ న్యాచురల్గా ఉండేది. కొండల ప్రాంతం అనమాట. నేనైతే టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాను. రెడీ అయితే అయిపోయాను అనమాట. మార్నింగ్ ఇక్కడ దగ్గరలో అయితే గ్రామ దేవత అయినటువంటి నీలం తల్లి గుడికి అయితే నేనైతే కాల్ కడుకుంది. అలా గుడికి వెళ్ళిపోతున్నాను అనమాట. ఎందుకంటే గుడికి అయితే మాత్రం మామూలుగా అయితే ఉండదు, అలాగైతే ఉంటుంది, పీస్ఫుల్గా అయితే ఉంటుంది. గుడి అయితే మాత్రం చాలా ఖాళీగా చూసేది కదా. లోపలైతే మాత్రం కొన్ని పూజలు అయితే జరుగుతున్నట్టు ఉన్నాయి. మనం లోపలికి వెళ్ళి చూద్దాం, ఇంకా లోపలికి ఎలా ఉండిద్దో. మీకు అమ్మవాడు కూడా చూపిస్తాను అనమాట. ఇక్కడైతే మాత్రం కొద్దిగా ఫేమస్ అనమాట అమ్మవాడు అయితే మాత్రం. ఆ రకంగా అయితే ఉంటుంది. చూస్తే మాత్రం లోపల చూసారు కదా, దర్శనం అయితే చేసుకోవచ్చు మీరు కూడా ఫోన్ నుంచే. మా ఊళ్ళో అయితే ఎక్కువ మంది ఈ అమ్మవారి దగ్గరికి అయితే రావడం అయితే జరుగుతుంది. ఎందుకంటే గ్రామ దేవత కాబట్టి గ్రామ దేవత దగ్గరికి ఖచ్చితంగా రావాల్సిందే ఎవరైనా కాడే. ఈ గుడి యొక్క ఆ పూర్తి వివరాలు అయితే మాత్రం మీ తర్వాత అయితే మొత్తం వీడియోలో అయితే చూపించడం అయితే జరుగుతుంది అనమాట. అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే రెడీగా అయితే ఉండండి. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది గుడి అయితే మాత్రం. ఇంకా చాలా విశిష్టంగా ఇక్కడైతే పూజలు అయితే జరగడం అయితే జరుగుతుంది అనమాట. ఒక మొరాటలు కానీ సంబంధించిన కొన్ని సంబరాలు కానీ చేయడం అయితే జరుగుతుందన్నమాట. వీటికి సంబంధించిన గుడి దర్శనం అయితే అయిపోయింది. నేనైతే మాత్రం ఇప్పుడైతే బావాల ఇంటి దగ్గరికి అయితే బయలుదేరుతున్నాను అనమాట. అక్కడైతే మాత్రం నేను కొంతసేపు లైవ్ అయితే చేశాను. ఇప్పుడు మీ ఉన్న బ్యాక్గ్రౌండ్ అంతా లైవ్ వీడియో కావాలంటే మన ఛానల్లో విజిట్ అయితే చేయండి. ఇప్పుడు అయితే కాసేపు నేనైతే పర్లకి ఉండి అయితే బయటకి అయితే వచ్చాను అనమాట. సిటీ దగ్గరికి అయితే మాత్రం చూసుకుంటే కొన్ని అయితే థింగ్స్ అయితే తీసుకోవాలి, వాటి కోసం అయితే వచ్చాను. ఎందుకంటే ఇంకా మధ్యాహ్నం కానీ ఈవినింగ్ కానీ బయలుదేరిపోతాను కదా. అందుకని నేను రాజుగడ కోటలు చూశారు కదా ఎలా అయితే ఉన్నాయో అప్పుడు కట్టినవి అయితే. ఇక్కడ చూసుకుంటే మాత్రం మనమైతే మాత్రం బాదం పాల దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. ఫేమస్ బాదం పాలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. ఇక్కడ ఫేమస్ అంట. ఇక్కడ షాప్ దగ్గరికి అయితే మనం వెయిట్ చేస్తాం అనమాట. ఆర్డర్ అయితే ఇచ్చేసాము, మా బాగా నేనైతే ఇచ్చేసామన్నమాట. ఇక చూసుకుంటే ఎట్లా ఉంటుంది అనేది చూడాలి. వన్ టైం అయితే చూస్తున్నాను. ఇప్పుడు ప్రెజెంట్ అయితే చూసేసింది అనమాట. మనకైతే మాత్రం తాగైతే చెప్తా ఎలా అయితే ఉంటుందో. ఫేమస్ అయితే మాత్రం చాలా అయితే బాగుంది. స్పెషల్ అయితే ఇచ్చారు మనకైతే. తాగడం జరిగిందనమాట. ఈయనే రాజుగారు యొక్క విగ్రహం అనమాట. అప్పుడు పరిపాలించినటువంటి రాజు. అప్పట్లో సంబంధించినటువంటి పార్కులు కానీ ఇప్పటికి కూడా ఆ రకంగానే డెవలప్ అయితే చేసుకుంటూ అయితే ఉంటున్నారు అనమాట. చూస్తున్నారు కదా మీరు అన్నీ. మా ఊరి దగ్గరికి వచ్చేసాను అనమాట. ఫైనల్గా అయితే మాత్రం ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇలాంటి వీడియో అయితే మాత్రం మీకు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి రెడీగా అయితే ఉండండి. ఎందుకంటే ఇంక వీడియో ఎండింగ్ అయితే అవ్వలేదు. ఇక నేనైతే మాత్రం రెడీ అయితే అవుతున్నాను. హాయ్ హలో గైస్, వెల్కమ్ టు కేడిపి ప్రసాద్. వీడియో అయితే 2 మినిట్స్లో ఉంటున్నాను కాబట్టి ప్రెసెంట్ ఎట్లా ఉందంటే ఇక్కడ వెదర్ కానీ ఏదైనా క్లైమేట్ కానీ మార్నింగ్ అయితే చలేసి అయితే వేసింది అనమాట. బాగా అయితే మాత్రం మంచి ఎండలప్పుడు అయితే మాత్రం అదే బాగా మధ్యాహ్నం ఉన్నప్పుడు ఎండ అయితే బాగా అయితే వచ్చింది. ఇక ఈవినింగ్ అంతా క్లైమేట్ చాలా అదిరిపోయింది అనమాట. ఆ టైప్ అయితే ఉంటుంది. ఋతుపవనం చేంజ్ అవుతున్నట్టుంది ఒక రోజు రెడీ. నాకు తెలిసి అక్కడ వాయిస్ అయితే సరిగ్గా రావట్లేదు. కానీ డ్రాయింగ్ అయితే గీయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఊళ్ళో అయితే మా ఫ్రెండ్ అయితే డ్రాయింగ్ అయితే గీయమన్నాడు, ఫోటో అయితే పెట్టాడు. నేను పెన్సిల్ అయితే లేవు దగ్గరలో ఎక్కడ, అందుకే నేనైతే పెన్ను పెట్టి అయితే డ్రాయింగ్ అయితే గీయడం అయితే స్టార్ట్ అయితే చేశాను అనమాట. ఎలా వచ్చిందో మీరే చూసుకోవచ్చు. డ్రాయింగ్ పిక్చర్ అయితే మాత్రం పైన అయితే డిస్ప్లే అయితే చేస్తున్నాను, చూసారు కదా. ఆ రకంగా అయితే మాత్రం ఈ డ్రాయింగ్ అయితే గీయడం అయితే జరుగుతుంది. మీరు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మన డ్రాయింగ్ ఛానల్ కూడా ఉంది. ఆ డ్రాయింగ్ ఛానల్ కూడా డిస్క్రిప్షన్ లింక్ అయితే చేస్తాను, దాన్ని కూడా ఫాలో అయితే అవ్వండి గైస్. ఇప్పుడు టైం అయితే 4 అయితే దాటిపోయింది. నేనైతే మాత్రం ఊరైతే బయలుదేరాల్సిన టైం అయితే వచ్చేసింది అనమాట. అందరికీ బాయ్ బాయ్ చెప్పేసి నేనైతే ఊరైతే బయలుదేరుతాను. ఇక మా చిన్నక్క అయితే బాయ్ చెప్పేసాను అనమాట. మా చిన్నక్క కూడా బాయ్ చెప్పేసాను. ఆయన కూడా ఇక తర్వాత ప్రతి ఒక్కరికి అయితే మాత్రం బాయ్ చేసి చెప్పుకొని నేనైతే బయలుదేరిపోయాను. ఊరు నుంచి అయితే మాత్రం వెళ్ళిపోతుంది. మనకైతే మాత్రం కొద్దిగా డల్ అయితే ఎందుది అనమాట. అయినా కానీ ఏం చేస్తాం, తప్పదు కాబట్టి నేనైతే మాత్రం విజయవాడ బయలుదేరిపోవాలి అని అందుకే బయలుదేరిపోయాను అనమాట. ఇక ఊరు నుంచి వెళ్తుంటే ఒక్కొక్క సంబరాలు అయితే జరుగుతున్నాయి అనమాట. ఊళ్ళో చూసుకోవచ్చు. మనం వస్తున్నప్పుడు కూడా ఇవే జరుగుతున్నాయి, మనం వెళ్తున్నప్పుడు కూడా ఇవే జరుగుతున్నాయి అనమాట. మనకైతే చాలా అయితే బాగా అయితే ఉంటుంది. చాలా ఘనంగా అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడైతే మనం దిగాం. అక్కడే మళ్ళీ ఆటో అయితే ఎక్కడమైతే స్టార్ట్ అయితే చేశాను. మా బావ ఎక్కడ దాకా వచ్చేసాడు. ఇక్కడ బావకైతే బాయ్ అయితే చెప్పేసి నేనైతే మాత్రం ఆటో అయితే ఎక్కిపోయి బోర్డర్ అయితే క్రాస్ అయితే చేసేసి నేను బస్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాను. కేవీ ట్రావెల్స్ దగ్గరికి అయితే ఆటో వాళ్ళు మెల్లగా అయితే వెళ్ళిపోయింది అనమాట. అలాగా బోర్డర్ దగ్గర మాత్రం చెకింగ్ అయితే మాత్రం అదిరిపోయింది. ఆ లెవెల్లో అయితే చేస్తున్నారు చెకింగ్. ఎందుకంటే ఎన్నికల కోడ్ కాబట్టి ఇదే బోర్డర్ అనమాట. ఈ మనం ఆనకట్ట దాటిన తర్వాత బోర్డర్ అయితే మాత్రం క్రాస్ చేసినట్టు అయితే అయింది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మాత్రం మనం ఆంధ్రాకి ఒడిశాకి మధ్యలో అయితే ఉన్నాం. ఇక ఫైనల్ అయితే కేవీ ట్రావెల్స్ దగ్గరికి అయితే వచ్చాను అనమాట. మనైతే ఆఫీస్ దగ్గర కూడా ఎక్కువ మంది అయితే లేరు. మనం ఆ కుర్రోడు అయితే ఉన్నాడు, ఆయన ఫ్రెండ్ అయితే అయిపోయినాడు. మనకైతే మాత్రం చూసుకుంటే ఇక్కడ చాలా మంది అయితే మాత్రం వస్తారు. ఇంకా టైం అయితే ఉంది. నేనైతే మాత్రం గంట ముందు అయితే వచ్చేసాను. ఇంకా బస్సు అయితే రాలేదు, వెయిట్ చేస్తున్నాను. ఫైనల్లీ బస్సు అయితే మాత్రం 6:30కి అయితే వచ్చేసింది అనమాట. టైం చూసుకోవచ్చు 6:30 అయితే అయింది. మనమైతే కేవీ ట్రావెల్స్ బుక్ చేసుకున్నాం కదా, ఆ రకంగానే వచ్చేసింది అనమాట. ఇక బస్సు అయితే ఎక్కిపోయాను అనమాట. ఫైనల్ అయితే మాత్రం మనం ముందు సీట్ అయితే కూర్చున్నాం.
వచ్చినప్పుడు అయితే రిటర్న్. ఇప్పుడైతే మొత్తం వెనక్కి సీట్ అయితే కూర్చున్నాను అనమాట. ఆ రకంగా అయితే ఉంది. 6:35 అయితే అయింది. ఫైనల్ బస్సు అయితే స్టార్ట్ అవ్వలేదు ఇంకా. ఇప్పుడైతే 2 minutes తర్వాత స్టార్ట్ అయితే అయింది అనమాట బస్సు అయితే మాత్రం. 6:37కి అయితే మాత్రం చూసుకుంటే బస్సు అయితే స్టార్ట్ అయింది. కానీ మెల్లమెల్లగా అయితే మాత్రం జర్నీ ఎందుకంటే అక్కడ ట్రాఫిక్స్ కానీ ఆ లెవెల్లో అయితే ఉంటాయి. ఇక్కడ టీవీ చూసారు కదా, స్లిప్పర్కి అయితే టీవీస్ అయితే ఏర్పాటు అయితే చేశారు. అది పనిచేస్తున్నది తెలియదు. ప్రతి ఒక్క స్లిప్పర్కి అయితే మాత్రం టీవీ అవైలబుల్ అయితే ఉందన్నమాట. ఇక చూసుకుంటే 7 అయితే అయింది. ఇక నైట్ అయితే అయిపోయింది కాబట్టి నేనైతే బయట వ్యూ పాయింట్ ఎలా ఉందో అయితే అర్థం కావట్లేదు. లోపల లైట్స్ అయితే ఇంకా ఆఫ్ చేయలేదు. ఆ రకంగా అయితే ఉన్నాయి. ఆన్లో అయితే మాత్రం బయట మాత్రం చాలా డార్క్గా అయితే ఉంది. బయట వ్యూ పాయింట్ చూపిద్దామని కూడా టోల్ గేట్ అయితే ఫస్ట్ అయితే క్రాస్ చేసాం. ఇక స్టెప్ బై స్టెప్ అయితే మాత్రం క్రాస్ చేసుకుంటూ ఒక్కొక్కటైతే వెళ్ళిపోతున్నాం అనమాట. మేమైతే మాత్రం కొద్ది డార్క్ ఉండడం వల్ల నేనైతే అంతగా చూపించట్లేదు. బస్సు అనేది మాత్రం చాలా వేగంగా అయితే మాత్రం తోలడం అయితే జరిగింది అనమాట. ఆ లెవెల్లో అయితే మాత్రం ఈ బస్సు అయితే వెళ్ళడం అయితే జరిగింది. అందుకే ఎక్కువ శాతం కేవీ ట్రావెల్స్ అయితే బుక్ చేసుకుంటాను. ఇక బస్సు అయితే చూసారు కదా, 5000 అయితే పెట్రోల్ అయితే కొట్టడం అయితే జరిగింది అనమాట బస్సుకి అయితే మాత్రం. ఇక మన శ్రీకాకుళం దగ్గర అయితే ఉన్నాం. శ్రీకాకుళం అయినా ఎలా గుర్తుపట్టాలంటే మాత్రం ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఉన్నటువంటి ఫ్లైఓవర్కి అయితే పెయింటింగ్స్ అయితే ఆ లెవెల్లో వేసారు. ఇది మనం వస్తున్నప్పుడు కూడా గమనించాను నేను. అందుకే శ్రీకాకుళం అయినా నేనైతే మాత్రం నాకు అర్థమైపోయింది ఇది ఎంత. ఇక చూసుకుంటే 9:30 అయితే అయిందనమాట టైం అయితే మాత్రం. ఇక ఫుల్గా అయితే మాత్రం జనం కూడా ఎక్కిపోవడం అయితే జరిగింది. ఇక స్టెప్ బై స్టెప్ అయితే మాత్రం. ఇక మనం బస్సు అయితే మాత్రం కొంతసేపు అక్కడ ఆపారు వైజాగ్ దగ్గరలో అయితే మాత్రం. ఇక్కడ భోజనం అయితే చేసేసి బయలుదేరమన్నారు. అందుకని నేనైతే మాత్రం పరోటా అయితే ఆర్డర్ ఇచ్చాను అనమాట. పరోటా అలా మెల్లమెల్లగా తింటున్నాను షాప్ దగ్గర అయితే మాత్రం. ఇక స్టెప్ బై స్టెప్ ఇక తినేసిన తర్వాత మనం బస్సు అయితే ఎక్కిపోయాం. ఇక బస్సు కూడా మెల్లమెల్లగా ఒక ½ అవర్ ఉంచేసి తర్వాత స్టార్ట్ అయితే చేయడం అయితే జరిగింది అనమాట. ఇక బస్సు అయితే మాత్రం వేరే లెవెల్లో అయితే మాత్రం ఫాస్ట్గా అయితే వెళ్ళడం అయితే జరిగింది. ఇక గమ్యాన్ని కూడా చాలా త్వరగా రీచ్ అవ్వచ్చు మార్నింగ్ అయితే మాత్రం. ఇక చూసుకోవచ్చు వైజాగ్ దగ్గరికి అయితే వచ్చేసానమాట. మనమైతే వైజాగ్ దగ్గర అక్కడ ట్రాఫిక్ ఆపేశారనమాట. చాలా ఒక పావు గంట అరగంట సేపు ఇక్కడ ట్రాఫిక్లో అయితే ఉండిపోయాం మేమైతే మాత్రం. చూసుకోవచ్చు ట్రాఫిక్ కూడా ఆ లెవెల్లో. వైజాగ్ సిటీ అయితే మాత్రం నేను ఇంతకు రీచ్ చేయలేదు. రీచ్ చేసే టైం అయితే మాత్రం దగ్గరలో అయితే ఉందో నేనైతే అనుకుంటున్నాను. అప్పుడు సబ్స్క్రైబ్ చేసి రెడీగా అయితే ఉండదు. చాలా అయితే వీడియోస్ అయితే వస్తాయి. ఇంకా చూసారు కదా వైజాగ్ చేంజ్ అవుతున్నప్పుడు, వైజాగ్ మనం వెళ్తున్నప్పుడు అయితే మనకి ఇదైతే కనబడేది గ్లాస్ లాగా అయితే ఉంది. భలే అయితే ఉంది అన్నమాట. అయితే మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ డే మార్నింగ్ చూసారు కదా, ఈ వ్యూ పాయింట్ ఏ లెవెల్లో అయితే ఉందన్నమాట. 6 అయితే అవుతుంది ఇప్పుడు టైం అయితే మాత్రం 5 minutes తక్కువ. ఇది చూసుకుంటే వ్యూ పాయింట్ కూడా ఎద్దరిపోయింది. మనం హైవే దగ్గరికి అయితే వెళ్తాం అనమాట. ఇప్పుడైతే క్రాస్ చేసుకుంటాం. గైస్ ఫైనల్ అయితే మాత్రం స్టెప్ బై స్టెప్ మనమైతే మాత్రం రీచ్ అయితే అయిపోయింది అనమాట. ఇక విజయవాడ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక మన దిగాల్సిన టైం కూడా దగ్గరికి వచ్చేసింది అనమాట. రామపాడు రింగ్ దగ్గర అయితే ఉన్నాం ప్రెజెంట్ అయితే మాత్రం. ఇక్కడైతే మాత్రం ఒక 5 minutes అయితే ఆపడం అయితే జరిగింది బస్సు అయితే మాత్రం. ఆ తర్వాత స్టార్ట్ అయితే చేశారు. బెంచ్ సర్కిల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు మొత్తానికి అయితే మనమైతే ఫైనల్లీ నేనైతే మాత్రం బస్సు అయితే దిగిపోయాను. బెంచ్ సర్కిల్ అయితే వచ్చేసింది. బస్సుకు బై చెప్పేసి నేనైతే మాత్రం ఇంటికి అయితే బయలుదేరాను. నేను ర్యాపిడో అయితే బుక్ చేసుకున్నాను. ర్యాపిడో వాళ్ళు అయితే వచ్చేసాను అనమాట. నేనైతే బైక్ అయితే ఎక్కిపోయాను. ఇక ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. అయ్యప్పన దగ్గర అయితే ఉన్నాను ప్రెజెంట్ అయితే. ఇక ఇంటికి అయితే వచ్చేసిన తర్వాత నేనైతే మాత్రం వీడియో ఎడిటింగ్ చేసి పెడతాను. నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఓకే, ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుంటే అడిగితే బాయ్.